ఆదివారం దిన ప్రారంభ ప్రార్థన. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్నటి దినాన్ని ముగించుకుని దేవుడు మరి ఒక దినాన్ని మనకు అనుగ్రహించినందుకు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థనతో దిన ప్రారంభంలోనికి మనం వెళదామా? ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన శక్తి కలిగిన నామానికి వందనాలు. మరి ఈరోజు ఆదివారం అయా, నీ పాద సన్నిధిలో గడిపే భాగ్యాన్ని నాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో నాయనా, నేను నిద్రపోయే ముందు నీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఈ ఆదివారం నీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని నాకు అనుగ్రహించండి. సమయానికి నేను మందిరానికి వెళ్ళే కృపను అనుగ్రహించండి. మందిరంలో మనసారా ఆరాధించే కృపను నాకు అనుగ్రహించండి. అంతేకాదు అయ్యా, నీవు పలుకుతున్న నీ దాసుని ద్వారా నాతో మాట్లాడుతున్న మాటలు విని బలపడుదును గాక. అంతేకాదు నాయనా, విన్న వాక్యాన్ని నాలో ఫలింపచేసుకుంటూ నీలో ఫలింపచేసే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, ఎంతోమంది ఈరోజు చూడలేని వారు ఉన్నారు. నన్నైతే మరి ఈ రోజులోనికి ప్రవేశపెట్టినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ రోజంతా నీవు నన్ను కాయుదువుగాక. నీ కాపదల నాకు అనుగ్రహించబడునుగాక. నీ రక్షణ నాకు కలుగునుగాక. నీ చేతుల స్పర్శతో నేను అభిషేకించబడుతునుగాక. ప్రతి విధమైన రోగము నుండి నేను విడుదల పొందుకుందునుగాక. ప్రభువా, నీకే వందనాలు. అయా, ఎంతోమంది ఆత్మీయ బిడ్డలు ఈ ప్రార్థనలో పాలు పంచుకుంటున్నారు. మనశ్శాంతి కరువై మనోవేదనతో దుఃఖిస్తున్నారు. వారి వేదన తొలగించువాడు నీవే గనుక అయా, వారిని వేదనను తొలగించండి. నాయన, రోగులైన వారిని మీరు ముట్టి స్వస్థపరచండి. నాయన, ఈ ప్రార్థనలో పాలు పంచుకునిచున్నవారు, చీకటి శక్తుల ప్రభావంతో బంధించబడుతున్నవారు, యేసు నామములో బంధకములు తెగిపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాను. అయా, ఆదివారపు ఆరాధనలో పాలు పంచుకుని మనసారా నేను ఆరాధించే కృపను నీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. లేవనెత్తండి, బలపరచండి. నమ్మకమైన నీ బిడ్డలుగా నీ సన్నిధిలో కనబడుదురుగాక. అయా, నీవిచ్చిన కృపా ఆశీర్వాదములను బట్టి అయా, నీ సన్నిధిని అర్పణలు అర్పించువారిగా వారు సిద్ధపడుదురుగాక. బద్ధకమును, పరధ్యానమును, నిరుత్సాహమును యేసు నామమున వేరుపరుస్తున్నాను తండ్రి. ప్రభా, మీరే అద్భుత రీతిగా వారిని బలపరచండి. నీ సన్నిధికి వెళ్ళనివ్వకుండా చేయాలని చూస్తున్న ప్రతి విధమైన అంధకార శక్తులు యేసు నామమున లయమైపోవునుగాక. నాయన, వారికి ఇవ్వబడిన తలాంతులు వారు వాడుకుందురుగాక. నాయన, పాటగాళ్ళు అయా కీర్తనలతో నిన్ను స్తుతించుదురుగాక. అయా, వాయిద్యములు వాయించువారు అయా మనసారా సంతృప్తిగా సంతోషముతో వాయిద్యములు వాయించుదురుగాక. అంతేకాదు నాయన, అయా నీ పాద సన్నిధిలో అయా వాక్యము చదువువారు, నాయన ప్రార్థించువారు, నాయన మందిరమునకు నిమిత్తమై సిద్ధపాటు చేయువారు సిద్ధపడుదురుగాక. నీ పరిచర్యలో పాలిభాగస్తులవుదురుగాక. అయా, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆదివారపు ఆరాధనలన్నీ నీకు మహిమకరంగా, మా అందరికీ ఆశీర్వాదకరంగా జరిగించండి. ఏ ఆటంకములు లేకుండా మరి చక్కగా మనసారా నిన్ను ఆరాధించే కృపను అనుగ్రహించండి. మరి ఆయా ప్రాంతాలలో ఆయా జనుల మధ్య ఆయా ఆదివారం నిన్ను స్తుతించే భాగ్యము లేని వారికి కూడా అట్టి కృపను అనుగ్రహించండి. అయా, మాకు అనుగ్రహించిన రక్షణను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మాకు అనుగ్రహించినట్లుగానే అనేకులకు రక్షణ ఆనందాన్ని కలుగు చేయమని నీ పాద సన్నిధిలో వారు నీ వాక్యమును వినువారిగా, మనసారా ఆరాధించేవారిగా వారిని చేయమని ప్రార్థిస్తున్నాను. అయా, దైవ సేవకులను, ప్రవక్తలను, సువార్తికులను ఈ దినమున నీ బలమైన అభిషేకముతో వాడుకొనండి. వారికి మంచి ఆరోగ్యములను అనుగ్రహించండి. అయా, నీ గొప్ప జ్ఞానమును వారికి బోధించి
మాతో మీరు నేరుగా మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. మరి ఉదయమునే లేచి సిద్ధపడే మనసును, అంతేకాకుండా మరి త్వరగా సిద్ధపడి త్వరగా సమయానికి మందిరానికి వెళ్ళే కృపా భాగ్యమును మాకు అనుగ్రహించమని, అట్టి ఆసక్తిని మాకు కలగచేయమని ప్రార్థన చేస్తున్నాను. మరి ఎట్టి విధము చేతనైనను మరి మందిరమునకు వెళ్ళనివ్వకుండా చేస్తున్న ప్రతి విధమైన బలహీనతలను కానీ అనారోగ్య సమస్యలను కానీ నీ పాదాల దగ్గర పెడుతున్నాము. యేసు నామమున అవన్నీ తొలగిపోవును గాక. అయ్యా నాయనా, గొప్ప దేవుడా, శక్తిమంతుడా, అయ్యా నీ మందిర ఆవరణములో నీ దాసులు మేము ప్రార్థిస్తుండగా స్వస్థత కార్యములు జరుగును గాక, ప్రవచనములు చెప్పుదురుగాక. అయ్యా మనసారా ఆరాధిస్తుండగా నీ పరిశుద్ధాత్మ నడిపింపుతో మీ ముందుముగాక, సర్వశక్తిగల కార్యాలు చూతుముగాక, ఆత్మలో పరవశులమవుతుముగాక. నీ పరిశుద్ధాత్మ చేత నింపబడి సంతోషముతో ఆత్మలో ఆనందించుదము గాక. యేసు నామమున ప్రార్థన చేస్తూ మరి ఈ దినమును ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆదివారము ఆరాధనకు సిద్ధపడి ఎవ్వరూ కూడా మానకుండా దేవుని మందిరానికి వెళ్ళవలసిందిగా దైవజనుడిగా నేను మీకు తెలియజేస్తున్నాను. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించవలను. ఆశీర్వాదము విశ్రాంతి దినమును మాత్రమే, దేవుని సన్నిధిలో మాత్రమే దొరుకుతుంది. కాబట్టి ఎవరైనా ఆశీర్వదించబడాలి అని అనుకునేవారు తప్పక విశ్రాంతి దినాన్ని దేవుని మందిరంలో గడుపుట ద్వారానే పొందుకోగలరని గ్రహించి మీ పని పాటలను ముగించుకుని త్వరగా దేవుని మందిరానికి వెళ్ళి దీవించబడాలని నేను కోరుకొనుచున్నాను. దేవుడు అట్టి కృప మీకు కలుగజేయునుగాక. ఆమెన్. ఈరోజు దేవుని వాగ్దానం: మీరు చాలా కాలము నిలువై ఉన్న పాతగిలిన ధాన్యమును తినెదరు, క్రొత్తది వచ్చినను పాతది మిగిలి ఉండును. లేవియ కాండము 26వ అధ్యాయము 10వ వచనం. అండ్ ఓల్డ్ స్టోర్స్ లాంగ్ కెప్ట్ విల్ బి యువర్ ఫుడ్, అండ్ యూ విల్ టేక్ అవుట్ ద ఓల్డ్ బికాస్ ఆఫ్ ద న్యూ. లెవిటికస్ 26th చాప్టర్ 10th వర్స్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోబోతున్నారు. అది ఎలా అంటే మిగిలిపోయే అంత గొప్ప ఆశీర్వాదం. మీరు తినగా ఇంకా మిగిలిపోతుందని, కొత్తగా వచ్చినది కూడా మిగిలే ఉంటుందని దీని అర్థం. అనగా ఈరోజు నష్టం అన్నది కలగకుండా లాభమే దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. అట్టి కృప దేవుడు మీకు కలుగజేయునుగాక. ఆమెన్.